నమస్తే వీతులకు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. కార్పొరేట్ టాక్ కార్యక్రమంలో యూసుఫ్ గూడ అంటే ఇక్కడ అన్ని కళలకు ఆర్టిస్టులు అందరికీ కూడా నిలయం. మరి ఇక్కడ ఒక నివాసం ఉండాలంటే చాలా ఇబ్బందులు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా అంతా కూడా ధనికమైనటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఈ కార్పొరేటర్ ఉన్నటువంటి సంజయ్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ముఖ్యంగా V3 ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రకమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కడుపులు వాళ్ళవి. ముఖ్యంగా మనం ఎన్నో సమస్యల మీద సతమతం అవుతూ సాయంకాలం వరకు ఇంటికి వస్తాము. సాయంకాలం రాగానే టీవీ పెడితే మరి వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని నవ్విస్తారు. మన కష్టం పోగొట్టడానికి వాళ్ళు నవ్విస్తారు. మరి వాళ్ళ కష్టం తీర్చేది ప్రభుత్వమే కాబట్టి మరి మేము ముందుండి అన్ని విధాలుగా అన్ని వేళల్లో మరి వారికి కూడా అన్ని సదుపాయాలు సౌకర్యాలు వాళ్ళకి చేయాలని చెప్పేసి కూడా మరి మేము ముందుంటూ ప్రతినిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ మరి వారికి హామీ ఇస్తుంటూ జరుగుతున్నాం మేము. అయితే 2014లో మీ డాడీ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఒక మాస్ లీడర్గా, ఒక మాస్ లీడర్ కొడుకుగా మీరు కార్పొరేటర్ గెలవడం జరిగింది. అలా అదే ర్యాంపు అంటే కార్యకర్తల బలం కానీ ఇక్కడ ఉన్న ప్రజల బలం కానీ మీరు ఎలా కొనసాగిస్తారు? ముఖ్యంగా ఇక్కడ పొద్దున్న లేస్తేనే మరి ఇక్కడ ధనికులతో పాటు స్లమ్ కూడా ఎక్కువగా ఉన్నది. లక్ష్మీ నరసింహనగర్ కావచ్చు, మరి కొద్ది భాగం కృష్ణనగర్లో కొద్ది భాగము, మరి అదేవిధంగా వెంకటగిరిలో కూడా కొద్ది భాగం స్లమ్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి పొద్దున్న లేస్తేనే ఒక మాస్ లీడర్ అన్నా అంటే నేనున్నా అని పలికే లీడర్ కావాలి. మరి వారికి పెద్ద వారి సమస్యలు ఏముండవు, చిన్న సమస్యలే. మరి వారికి ఏదో పెన్షనో, ఓటర్ ఐడి కార్డో, లేకపోతే ఆధార్ కార్డో, లేకపోతే ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకో, ఏవో చిన్న సమస్యలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది మా నాయకుడు, మా అన్న ఉండాలి, మాకు నిత్యం అందుబాటులో ఉండి మా సమస్య తీరిస్తే చాలు అనుకునే వాళ్ళకు కూడా మేము ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఉదయం కాగానే ఒకసారి వాళ్ళ ఏరియాకి వెళ్ళి మరి వాళ్ళని పలకరించి ఈరోజు నీళ్ళు వచ్చాయా లేదా, సెవరేజ్ ప్రాబ్లం ఉందా, కరెంటు ప్రాబ్లం ఉందా, మరి మొన్న ఈ మధ్య చూస్తే 2-3 రోజుల కింద వర్షాలు వచ్చినాయి, లోతట్టు ప్రాంతాల్లో కొద్దిగా వాటర్ వెళ్ళినాయి. నైట్ పూట ఉండి అధికారులను పిలిపించి, ఎమర్జెన్సీని పిలిపించి, మాన్సూన్ టీంని పిలిపించి మరి ఎప్పటికప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్ కూడా క్లియర్ చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి మరి ఇక్కడ మాస్ ఎక్కువ, అందుకని చెప్పి వాళ్ళందరితో మేము మమేకమై ముందుకు పోతూ ఉంటాము. అయితే అతి చిన్న వయసులో కార్పొరేటర్ అయ్యారు అంటే ఈ వయసు మొత్తం ఆటపాటలు లేదా ఏదో చేయాలా సాధించాలని కోపం కూడా ఎక్కువే. ప్రజలు అంటే కార్పొరేటర్ అంటే ప్రతి సమస్య కూడా వస్తుంటారు. ఎప్పుడన్నా చిరాకు పడ్డట్టు అవకాశం ఏదైనా వచ్చిందా? ఆ సమస్య లేదు. మరి నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన మా మంత్రివర్యులు కేటీఆర్ గారు, పూజ్యులు పెద్దలు మరి నాకు ముందుండి మరి నాకు ప్రతి విషయంలోనూ కూడా మరి నాకు ఆ రోజు ఎలక్షన్ టికెట్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక గాడ్ ఫాదర్గా చెప్పుకోవచ్చు. మేము ప్రజల్లో ఉండాలి, మమైకమై ఉండాలి, ప్రజా సమస్యలే మన సమస్యలుగా ముందుకు పోవాలి. ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, కార్పొరేటర్ని చేసినారు కాబట్టి మరి వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చమని చెప్పినారు కాబట్టి మాకు ఎలాంటి చికాకు కానివ్వండి, ఎలాంటి ఏముండవు. మాకు ప్రాబ్లమ్స్ ఈరోజు లేవు అంటేనే మేమే కొద్దిగా టెన్షన్ అవుతుంటాం. ఈరోజు ఏం సమస్యలు లేవు అని మేమే టెన్షన్ అవుతుంటాం. కానీ ఏంటంటే కావాలని మాకు సమస్యలు కావాలి, ప్రాబ్లమ్స్ ఉంటేనే మేము కూడా బిజీ ఉంటాము, ప్రజా సమస్యలు నిమగ్నమై ఉంటాం. కాబట్టి సమస్యలు లేకపోతేనే మేము టెన్షన్ అవుతాము. ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది సండే వస్తే అరే ఈరోజు ఏమి ఫోన్ రాలేదు, ఈరోజు మాకు టెన్షన్ లేదు, ఈరోజు ఏమి మా కార్యకర్తలు ఫోన్ చేయలేదు, ఈరోజు ఏం ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పేసి మేమంతలో మేము వెళ్ళి ఒకసారి కాలనీలో తిరుగుతూ ఉంటూ మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని చెప్పి మేము ముందుకు వెళ్తుంటాం. కాబట్టి అలాంటి మా పనిలో మేము కష్టపడి మా ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ కష్టం అనేది ఏమి ఉండదు. ఇక్కడ వైద్య సదుపాయం, గవర్నమెంట్ వైద్య సదుపాయం ఎలా ముందుకెళ్తుంది? ఆల్రెడీ బస్తీ దవాఖానాలు ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ అన్నగారు కూడా మరి ప్రతి వార్డుకి ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే భాగంగా మరి మా యూసుఫ్గూడ డివిజన్లో వెంకటగిరి శ్రవంతినగర్ కమ్యూనిటీ హాల్లో 6 లక్షల రూపాయలతోటి ఆల్రెడీ వసతులు ఏవైతే రూమ్స్, మరి బెడ్, ఏవైతే ఇతరతర హాస్పిటల్కి కావాల్సినటువంటి సామాన్లు ఉన్నాయో ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉన్నది. మరొక వారం 10 రోజుల్లో బస్తీ దవాఖానా కంపల్సరీ ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చూసినట్టయితే ధనికులు ఉన్నటువంటి ప్లేసు, అలాగనే పూర్ కూడా ఈ స్లమ్స్ పూర్స్ను కలుపుకొని మీరు గెలిచారు అంటే వారికి వీరికి పొరంపొచ్చలు లేకుండా చూసే బాధ్యత మీకుంది. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? తప్పకుండా అండి. కాలనీస్ ముఖ్యంగా 14-15 కాలనీస్ ఉన్నాయి మాకు. కాలనీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏంటంటే పార్కు, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా వాటర్ కరెక్ట్గా రావడం, అదేవిధంగా ఏదైతే
మరి గార్బేజ్ ఉన్నదో ఎవరైతే ఈ స్వీపర్స్ ఉన్నారో టైం టు టైం వెళ్తే మరి వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే కాలనీ వాళ్ళు కూడా వీక్లీ ఒకసారి ఒక టైం అంటూ కేటాయిస్తారు. ఆ టైంలో మేము మీటింగ్ తీసుకుంటాం, వెళ్తాం, సమస్యలు ఏమున్నాయి, ఏం ప్రాబ్లం, నిత్యంగా ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి, మరి వారికి కావాల్సినటువంటి సమస్యలు ఏమున్నా కానీ కూడా చేస్తూ ఉంటాము. దాంతోపాటు పూర్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా కానీ కూడా గవర్నమెంట్ పథకాల మీదనే ఎక్కువ అది ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర గర్భిణీ స్త్రీలకు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, పెన్షన్లే కావచ్చు, నెలసరి పెన్షన్లే కావచ్చు, షాదీ ముబారకే కావచ్చు, కంటి వెలుగే కావచ్చు, అవన్నీ మేము ముందుండి చేస్తుంటాం. కాబట్టి ఇటు మాస్ ఇటు క్లాస్ రెండు కలిపి మేము ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాంటి సమస్యలు రాకుండా, ఇటు మాస్ కానీ ఇటు క్లాస్ కానీ సమస్యలు రాకుండా మేము కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, మా వార్డు మెంబర్స్ కావచ్చు, మా ఏరియా మెంబర్స్ కావచ్చు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కావచ్చు, సమస్య ఉందంటే ఫస్ట్గా మేము అటెండ్ కావాలి. అది ఎలా ఫస్ట్ మేము మాసా పూరా అని చూడం. సమస్య వచ్చిందంటే అక్కడికి పోవాలి, అటెండ్ కావాలి, సమస్య తీర్చాలి. అదొక్కటే మాకు తెలుసు. ఆ విధంగానే ముందుకు పోతూ ఉంటాం మేము. మార్కెట్ కూడా నడుస్తుంది ఈ ఏరియాలో. అయితే చెత్తా చెదారం కూడా ఇస్తారు. స్వచ్ఛ సర్వేక్షణలో మన స్వచ్ఛ సర్వేక్షణ మిషన్లో హైదరాబాద్కు 3వ అవార్డు రావడం జరిగింది. మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తారు? ముఖ్యంగా ఈ మార్కెట్స్ జరుగుతుంటే, మార్కెట్ జరిగిన తర్వాత ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు ఈరోజు మార్కెట్ జరిగితే రేపు కానీ ఎల్లుండి కానీ క్లియర్ అయ్యేది కాదు. మరి ఇప్పుడు మరి మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు మరి ఎంతో శ్రద్ధతోటి మరి ఎప్పటికప్పుడు మీరు చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ వాళ్ళ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతినిత్యం మేము కావచ్చు, మా వార్డు మెంబర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, అనునిత్యం స్వీపర్లను పట్టుకొని మరి ఏ రోజు చెత్త ఆ రోజే క్లియర్ అయిపోవాలి. స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయి, స్వచ్ఛ ఆటోస్లో వేయాలి. తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన చేయడం జరుగుతూ ఉన్నది. దాంతోనే భాగంగానే మరి వాళ్ళ ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్తకి డ్రై వేస్ట్ మరి ఇవన్నీ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా 3వ ప్లేస్ కాదు, ఫస్ట్ రావాల్సినటువంటి కృషి చేసాం, కానీ అయినప్పటికీ 3వ స్థానం వచ్చింది. అయినా కానీ మేము సంతోషంగానే ఉన్నాం. నెక్స్ట్ జరిగే స్వచ్ఛ సర్వేక్షణలో మరి సెకండ్ వారు లేకపోతే ఫస్ట్ రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు యువకులు అయితే దాదాపుగా రాజకీయం అంటేనే మురుగుకుంటా అన్నట్టుగా కూడా వార్త ఉంది. ఇది కాస్ట్లీది, ప్లస్ ఇటువైపు వెళ్ళి అందరితోటి ఒక తిట్లు పడాలి, దీవెనలు కూడా ఉంటాయి దాంతోపాటు అని. మరి నిజంగా కూడా యువత రాజకీయంలోకి రావాలంటే మీరు యువకునిలాగా, ఒక యువక నేతలాగా ఎలాంటి సజెషన్ ఇస్తారు? రాజకీయాలలో ఇప్పుడు ఉడుకు రక్తం కావాలి. రాజకీయాలలో ఇప్పుడు దేశ రాజకీయాలలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఆలోచనలు, కొత్త సలహాలు, కొత్త సూచనలు కావాలి. ఎలా అయితే మన క్రికెట్ టీంలో ఇప్పుడు అందరూ ఎలా యంగ్స్టర్స్ ఉన్నారో, ఎలా దూసుకుపోతుందో, అలాగ మన రాజకీయాలలో కూడా మీరు చూసినట్టయితే గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 150 స్థానాలలో ఎక్కువగా ముఖ్యంగా మరి యువతే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము మా కింద వార్డు మెంబర్లు కావచ్చు, ఏరియా మెంబర్లు కావచ్చు కూడా యూత్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే పాలిటిక్స్ కూడా అందరూ కూడా యూత్ ఎక్కువ వస్తున్నారు. యూత్ ఎక్కువ వస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా మంచి సలహాలు, సూచనలు ప్రతినిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజల్లో మమేకమై ఉండాలి. అదేవిధంగా యూత్ ఎక్కువగా మరి పాలిటిక్స్లోకి వస్తే ఈ కరప్షన్ అనేది తగ్గుతుంది. ఒక మంచి సలహా, మంచి సూచనలు కాలనీలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎలా అయితే ఈ కొంతమంది యూత్ కూడా మా దగ్గర మేము వాళ్ళతో పాటు తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటూ యూత్ని మేము కలుపుకొని మరి ముందుకు పోతూ అనునిత్యం ఈ మధ్య మా కొంతమంది యూత్ కూడా మరి వారు చెప్పడం ఏం జరిగిందంటే స్వచ్ఛ ఆటోస్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సజెషన్ మాకు కౌన్సిల్లో తీర్మానం చేయమన్నారు. వాళ్ళు ఏకదాటిగా వసూలు చేయడం జరుగుతున్నారు స్వచ్ఛ ఆటోస్ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీరు ఒక స్వచ్ఛ ఆటోకి ఒక బుక్ ఇవ్వండి, దానికి రసీదు ఇవ్వండి, మీరు ఒక బిల్లుకి ఒక హౌస్కి ఎంత కలెక్ట్ చేస్తున్నారు, డొమెస్టిక్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, కమర్షియల్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఒక హోటల్కి ఎంత కలెక్ట్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఆటో వాళ్ళు కొద్దిగా లాలూచి పడి వాళ్ళు డబ్బులు ఆశపడి ఎక్కువ తీసుకుంటున్నారు. రసీదు అడిగితే రసీదు ఇవ్వడం లేదు సార్, మీరు మేయర్ గారికి చెప్పి, గౌరవ మేయర్ గారికి చెప్పి, డిప్యూటీ మేయర్ గారికి చెప్పి రసీదు బుక్ అనేది తయారు చేస్తే మరి వాళ్ళకు ఒక అడ్డుకట్ట వేయడం జరుగుతుందని చెప్పేసి కూడా యూత్ ఇలాగా మాకు మంచి ఆలోచనలు ఇస్తున్నారు. కాబట్టి యూత్ రానుండే కాలంలో కూడా మరి మీరు చూసినట్టయితే సర్పంచ్లో కూడా ఎక్కువగా యూతే పాల్గొన్నారు. ఇంకా అప్కమింగ్ ఎలక్షన్స్లో కూడా యూత్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే మీరు యూత్ కనుక యూత్ కోసం స్పెషల్గా ఆటల ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెడుతుండ్రా? ఆలోచన ఏమైనా ఉందా అలాంటిది? ప్రతి సమ్మర్లో మేము సమ్మర్ క్యాంప్లో జిహెచ్ఎంసీ నుంచి క్రికెట్ కిట్స్, బాక్సింగ్ కిట్, క్యారమ్ బోర్డ్స్, వాలీబాల్, షటిల్ ఇలాగా మేము అన్ని కిట్స్ తీసుకుంటాం, ప్లే ఐటమ్స్ తీసుకొని ఇక్కడ యూత్ని ఎంకరేజ్ చేస్తుంటాము. ముఖ్యంగా ఇక్కడ మనకి పోలీస్ లైన్ గ్రౌండ్స్లో మరి క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కావచ్చు, కేవీబీఆర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో దాదాపు 600-700 మంది 9 రకాల గేమ్స్
మరి అతి తక్కువ రేట్లకే ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బాస్కెట్బాల్ కావచ్చు, లేకపోతే రెజ్లింగ్ ఏదైతే కుస్తీ అంటారో కుస్తీ కావచ్చు, షటిల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇలాగా స్కేటింగ్, ముఖ్యంగా స్కేటింగ్లో దాదాపు 300 మంది చిన్నారులు ఇక్కడ పాల్గొంటారు. మన ఐస్ స్కేటింగ్ ఏదైతే తెలంగాణలోనే మంచి స్కేటింగ్ రింగ్గా మన కేవీబీఆర్ స్టేడియంకి కూడా మంచి పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మన ఈ ఇండోర్ స్టేడియంలో దాదాపు 600-700 మంది పిల్లలు నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి మాకు ఏదైతే మా జిహెచ్ఎంసీ నుంచి వచ్చే సామాగ్రి ఏదైతే ఉన్నదో అది కూడా మేము తోడు చేసుకొని మేము కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తూ ముఖ్యంగా యూత్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ నుంచి కూడా 15 స్కూళ్ళను మొత్తం కంబైన్ చేసి మరి టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. 3 సంవత్సరాలు అవుతుంది మీరు కార్పొరేటర్ అయి ఫిబ్రవరి తోటి. మీకు సంతృప్తి కలిగినటువంటి పని, మీరు ఇచ్చినటువంటి హామీలలో కంప్లీట్ అయినటువంటి పనులు ఎన్ని? ముఖ్యంగా మీరు చూస్తే ఈరోజు కృష్ణనగర్లో రెక్కాడితే కానీ డొక్కాడిన కడుపులు చాలామంది ఉన్నారు. అనుకున్నాం 5 రూపాయల భోజనం కనుక తీసుకొస్తే ఇక్కడ చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి. అదేవిధంగా డైలీ ఆటో వాళ్ళు, దాని తర్వాత లేబరు పని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఒక 5 రూపాయల మీల్స్ పెట్టాలనుకున్నాం, అది పెట్టగలిగినాం. ఈరోజు 1100 మంది నుంచి 1300 మంది 5 రూపాయల భోజనం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనగర్లో. చాలా ఎంతో సాటిస్ఫై. వారంలో 2 సార్లు నేను వాళ్ళతోటి మమేకమయ్యి ఏదైతే 5 రూపీస్ మీల్స్ ఉందో హైజీనిక్ మీల్స్ వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. ఒకటి. రెండవది, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా కొంతమంది లేబర్ ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ మీద పనిచేస్తూ దెబ్బలు తగలడము, చేయి కట్టబడిపోవడము, కింద పడిపోవడం అయితే వాళ్ళు యాంటీబయాటిక్ పసుపు తీసుకోవడం, పెట్టుకోవడము, బ్యాండేజ్ చేసుకోవడము, వెళ్ళిపోవడము. మేము అంటుంటే హాస్పిటల్ పోతే ఏంటంటే హాస్పిటల్ పోవాలంటే సార్ 500 రూపాయలు డాక్టర్ ఫీజు, 1500-2000 రూపాయలు టెస్టులు రాస్తున్నారు, మేము మా వల్ల కాదు సార్ అని చెప్పి అంటుండే. ఆ రోజే మేము ఎలక్షన్లోనే అనుకున్నాము, నేను గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ దవాఖాన ఉండాలని చెప్పి అనుకున్నాము. అది ఈరోజు నెరవేరింది. ఆల్రెడీ ఇంకొక వారం 10 రోజుల్లో మేము ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. మూడోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేయడం ద్వారా ఎవరైతే గరీబోలు ఉంటారో, ఎవరైతే బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటారో, ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ 50,000, 60,000, 70,000 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఏ ఫంక్షన్ కావచ్చు, బర్త్డే కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా కానీ కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేయడం వల్ల వారికి ఫ్రీగా ఇస్తే మరి ఎంతోమంది పేదలు ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నిత్య ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి వెంకటగిరి కమ్యూనిటీ హాల్ డెవలప్ చేయడం జరిగింది. అందులోనే భాగంగా కృష్ణనగర్ కమ్యూనిటీ హాల్ కూడా మీరు చూసినట్టయితే ఎంతో పక్కగా 47 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. మొన్న ఈ మధ్యనే మా ఎమ్మెల్యే గారు సమస్యలపై శంకరావం కార్యక్రమం చేసినప్పుడు మరి ఎల్ఎన్ నగర్లో ఆల్రెడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి G+4 స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలి. అదేవిధంగా ఎల్ఎన్ఆర్లో కూడా కమిటీ హాల్ పాత భవనం ఉన్నది, దాన్ని కూడా ఆధునీకరించాలని చెప్పేసి కోరడం జరిగింది. దాని కూడా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మేము కంపల్సరీ నిధులు కేటాయిస్తామని చెప్పి అన్నారు. ఆ నిధుల గురించి మేము వెయిట్ చేస్తున్నాం. మరొక 2-3 నెలల్లో కూడా ఆ 2 భవనాలు కూడా నిర్మిస్తే ఇక్కడ మొత్తం డివిజన్లో కూడా 4 కమిటీ హాలు ప్రజలకు అందుబాటులో ఉంటే మరి ఎటువంటి శుభకార్యాలు కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్ ఎలాంటి భేదాలు లేకుండా మేము నిత్యం ప్రజల్లో కలిసిమెలిసి అనుకూలంగా ఉంటూ సానుకూలంగా ఉంటూ అందరినీ కలుపుకొని పోయి మరి క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, దసరా కావచ్చు, బక్రీద్ ఏ పండుగలు వచ్చినా కలిసిమెలిసి ఇక్కడ కమిటీ హాల్లో చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఏ పండుగలు ఉన్నా కానీ మత సామరస్యంగా మేము ముందుకు పోతాం జరుగుతూ ఉన్నది. రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు ఎప్పుడైనా? మేము 2004-5 నుంచి మా ఫాదర్ పాలిటిక్స్లో ఉంటుండే. మరి నా స్కూల్కి పోయి వచ్చిన తర్వాత 1 గంట టైం పాలిటిక్స్కి కేటాయిస్తుండే. మా ఫాదర్ ఎలా చేస్తున్నారు, ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలాగా పోవాలి, ప్రజా సమస్యలు ఎలా తీర్చాలి. మా తాతగారు హుస్నాబాద్లో సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు మా నాన్నగారికి ఫస్ట్ ఓటు వేయడం హక్కు వచ్చింది. అంటే మా తాతగారు సర్పంచ్గా నిలిచినప్పుడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్న తన ఫస్ట్ ఓటు మా తాతకి వేయడం జరిగింది. మా నాన్నగారు ఇక్కడ కార్పొరేటర్గా నిలిచినప్పుడు మాకు ఫస్ట్ ఓటు వేయడం జరిగింది. నేను ఫస్ట్ ఓటు మా నాన్నగారికి వేసాను. నేను ఆ రోజే అనుకున్నాను, నేను ఒకటే అనుకున్నాను, మా తాతకి మా నాన్న వేసాడు, మా నాన్నకి నేను వేసాను, కానీ నాకు నా పిల్లలు వేయొద్దు, మా నాన్నే నాకు ఓటు వేయాలని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా నేను ఏదైతే నాకు పెళ్ళైన 1 ఇయర్ కూడా కాలేదు, 3 మంత్స్లోనే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా నాన్నగారే నాకు ఓటు వేయడం జరిగింది. కాబట్టి నాకు ఎంతో తృప్తిగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, ఎంతో సాటిస్ఫైగా ఉన్నాను. నేను రాజకీయాలలో ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది. చాలా ఓర్పుగా ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ఇంతింతై వటునింతై అన్నట్టుగా ఎంతో ఉన్నత శిఖరాలు దాటుకుంటూ ఇంకా చాలా ముందుకు పోవాలి, ప్రజా సమస్యలు తీర్చాలి అనేదే ఒక ముఖ్య ఉద్దేశం నాది. కేసీఆర్ గారు బర్త్డే ఉంది, ఆయనకు మా టీవీ ద్వారా విశేషాలు తెలియదు. తప్పకుండా అండి. ఆయన
మేము ఒక గాడ్ ఫాదర్ తెలంగాణకే. కాబట్టి ఎంతోమందికి ఈరోజు తెలంగాణ ఇంతకుముందు నాయకులు ఎంతోమంది అన్నారు చీకటి అయిపోతుంది, అంధకారం అయిపోతుంది, తెలంగాణ అది సాధ్యమేనా అని చెప్పి ఎంతోమంది నాయకులు అన్నారు. వాళ్ళందరికీ కూడా ముక్కు మీద వేలు వేసుకునే విధంగా మరి బుద్ధి చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత తెలంగాణ యావత్ తెలంగాణని మరి ఈరోజు మన కేసీఆర్ గారు ఇంత సంతోషంగా యాగాలు చేసుకుంటూ, లేకపోతే పరిపాలన ముఖ్యంగా చక్కటి పరిపాలన యావత్ తెలంగాణ మొత్తం కూడా ప్రతి ఇంట నల్ల కనెక్షన్ ఇవ్వాలనేది, రైతులకి ముఖ్యంగా 24 గంటలు కరెంట్ ఇవ్వాలనేది, మరి రైతు బంధు కావచ్చు, స్కీములు, సంక్షేమ పథకాలు, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఎన్నో రకమైన యావత్ భారతదేశంలోనే ఇన్ని ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో యావత్ భారతదేశంలో ఎక్కడ లేవు. ప్రజలకి ముఖ్యంగా రైతులకి, ఎవరైతే గరీబోలు ఉన్నారో, ఎవరైతే బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మంచి చేయాలి, మరి వారందరూ బాగుపడాలన్నదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజానికం అందరి నుంచి కూడా మేము కోరుకోవడం ఆయనే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి, మరి ఆయన పరిపాలనలో మేమందరం భాగస్వామ్యం అయ్యి ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, డెవలప్మెంట్ చేయాలి కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీ ఉన్నా కూడా మీ మా సమయానికి ఇచ్చేసి మీ యొక్క రాజకీయ విశ్లేషణ, అతి చిన్న వయసులో ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావటం, ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలనే కోరిక కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది. మీరు నిజంగా కూడా ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని, ప్రజలకు సేవ చేయాలని మా V3 న్యూస్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదండి, మరి అతి చిన్న వయసులోనే వచ్చాను. నేను మా నాన్నకి వేసాను ఓటు, మా నాన్న వాళ్ళ నాన్నకి వేసాడు, మళ్ళీ నేను మా నాన్న ఓటు రేపించుకున్నాను. ఇది యువతగా వచ్చినప్పటికీ కూడా ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాను. అభివృద్ధి పనులు 3 సంవత్సరాల్లో బాగానే చేశాం. కమ్యూనిటీ హాల్స్ అయితేనేది, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు అయితేనేమి, ఇవన్నిటిని కూడా నేను దగ్గర చూస్తున్నాను. ఇక్కడ బాగా అంటే డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి సామర్థ్యం నాలో ఉంది. మరి ఇంక రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తాను ఆ ధీమాని వ్యక్తం చేశారు యూసుఫ్గూడ కార్పొరేటర్ సంజయ్ గౌడ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ దండు.